హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర. సో ఇక్కడ చూసుకుంటే మనం మ్యాక్సిమం మన న్యూస్ వస్తుందంటే వర్షాలు వచ్చినట్టే. సో యాక్చువల్గా మనకైతే మళ్ళీ దక్షిణ అండమాన్ సముద్రంలో మనకైతే లో ప్రెషర్ సిస్టమ్ అయితే ఏర్పడడం జరిగింది. సో ఇది శ్రీలంక మీదుగా వెళ్ళిపోతుంది. సో దీనివల్ల ఇబ్బంది అయితే లేదు. అయితే దీని యొక్క ఎఫెక్టెడ్ వల్ల మనకైతే దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో తేలికపాటి వర్షాలు అనేవి 13, 14, 15, 16 తేదీల్లో పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు. ఏదైతే పండగ సమయాల్లో మనకైతే ఇక్కడ వర్షాలు అనేవి తేలికపాటి నుంచి కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు. అవి ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో పడే అవకాశం ఉందనే విషయాన్ని చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకి దక్షిణ కోస్తాలోని ఒంగోలు, అదేవిధంగా కావలి, నెల్లూరు, గూడూరు, సోలూరుపేట, తిరుపతి, అదేవిధంగా కోడూరు, నెక్స్ట్ మనకి మన రాయలసీమ జిల్లాల్లో కూడా పొద్దుటూరు, పులివెందుల, కడప, అదేవిధంగా రాయచోటి, నెక్స్ట్ మనకి కదిరి, అనంతపురం, ఇవన్నీ కూడా మనకి గుంతకల్లు, ఇవన్నీ కూడా మనకి తేలికపాటి వర్షాలు అనేవి 12, 13, 14 తేదీల్లో పడే అవకాశం అయితే ఉంటుంది. ఎక్కువ మొత్తంలో మనకి 13వ తారీఖు ఈవినింగ్ అయితే మనకి పులివెందుల, కదిరి, రాయచోటి, మదనపల్లె, ఇవన్నీ కూడా మన తేలికపాటి వర్షాల నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి. ఇక గూడూరులో ఎక్కువ మొత్తంలో వర్షం కురిసే అవకాశం అయితే ఉంటుంది. చిత్తూరు, తిరుపతి, ఇవన్నీ కూడా. సో మ్యాక్సిమం మనకి 12, 13, 14 తేదీల్లో వర్షాలు అయితే ఉండబోతున్నాయండి. ఇక అదోని, కర్నూలు, నంద్యాల, ఆత్మకూరు, గిద్దలూరు, కనిగిరి, పామూరు, దర్శి, మార్కాపూర్, ఇవి కూడా మనకి 14వ తేదీలో మోస్తరు వర్షాలు అయితే ఉంటాయి. అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంటుంది. మ్యాక్సిమం మనకి మోస్తరు నుంచి జస్ట్ తేలికపాటి వర్షాలే ఉంటాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే లేదనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ మనం చూసుకుంటే 13వ తారీఖున మచిలీపట్నం, నర్సరావుపేట, చీరాల, ఒంగోలు, దర్శి, కనిగిరి, కావలి, నెల్లూరు, గూడూరు, తిరుపతి అంటే రాయలసీమ, అదేవిధంగా దక్షిణ కోస్తాలో మనకి వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే ఉందండి. సో వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. ఈ డేట్స్లో మనకి 12, 13, 14, 15 తేదీల్లో ఎగ్జాక్ట్గా మనకి సంక్రాంతి పండుగ టైంలో మనకైతే వర్షాలు అయితే ఉన్నాయి. సో ఇక ఉత్తరాంధ్రకు వచ్చేసరికి మనకైతే ఎటువంటి వర్ష సూచన అయితే లేదని చెప్పేసి చూడొచ్చు 20వ తారీఖు వరకు. సో ఇక్కడ మనకి శ్రీకాకుళంలోని ఇచ్చాపురం, టెక్కలి, సోంపేట, అదేవిధంగా పాలకొండ, రాజాం, అదేవిధంగా బొబ్బిలి, పార్వతీపురం, గజపతినగరం, విజయనగరం, అరకు వ్యాలీ, పాడేరు, చోడవరం, విశాఖపట్నం, అదేవిధంగా తుని, నర్సీపట్నం, చింతలవలస, పిఠాపురం, కాకినాడ, రాజమహేంద్రవరం, నెక్స్ట్ మనకి భీమవరం, అదేవిధంగా ఏలూరు, తాడేపల్లిగూడెం, గుడివాడ, మచిలీపట్నం వరకు, విజయవాడ, ఏలూరు కూడా, తెనాలి, గుంటూరు వరకు మనకైతే ఎటువంటి వర్ష సూచన అయితే లేదని చెప్పేసి 20వ తారీఖు వరకు చూడొచ్చు. మ్యాక్సిమం మనకి దక్షిణ కోస్తా, అదేవిధంగా రాయలసీమ జిల్లాల్లో మనకి 12, 13, 14 తేదీల్లో మనకైతే వర్షాలైనా కురిసే అవకాశం అయితే ఉంటుందండి. దీన్ని గమనించగలరు. సో మ్యాక్సిమం మనకి దట్టమైన మేఘాలు అయితే మనకి ఏలూరు, విజయవాడ, అదేవిధంగా తుని వరకు ఉంటాయి. ఉత్తరాంధ్రలో అయితే లైట్ క్లౌడ్స్ అనేవి ఉండబోతున్నాయి 13 అదే భోగి రోజున. సో అది గమనించండి. రైతు సోదరులు ఉన్నారో ఎక్కువ మొత్తంలో ప్రజెంట్ అయితే ఇటుకలు తయారు చేసే సోదరులు, అదే బెల్లం తయారు చేసే చెరుకు నుంచి బెల్లం తయారు చేసినటువంటి రైతు సోదరులు క్రెసెల్ ఆడుతారు కదా, వీళ్ళకి నెక్స్ట్ అదేవిధంగా ఎవరైతే ఎఫెక్టెడ్ అవుతున్నారో వీళ్ళందరికీ కూడా వెదర్కి సంబంధించి మనకైతే న్యూస్ అయితే చెప్పడం జరుగుతుంది. సో మ్యాక్సిమం మనకి 13, 14, 15 తేదీల్లో మనకైతే ఎంటైర్ దక్షిణ కోస్తా, అదేవిధంగా రాయలసీమ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది. ఇక మన ఉత్తరాంధ్రలో ఎటువంటి వర్ష సూచన లేదు. గాఢమైన మేఘాలు అనేవి 12, 13 తేదీల్లో మనకైతే ఉంటాయి. 14 నుంచి నార్మల్గా ఉంటుందనే విషయాన్ని ఇక్కడ గమనించగలరు. ఏదైనప్పటికీ కూడా మనకు తేలికపాటి వర్షాల నుంచి మోస్తరు వర్షాలు అనేవి మన దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో ఉన్నాయి. తిరుపతి ఏరియాలో గమనించగలరు. థ్యాంక్ యూ టు ఆల్. మీ గణపతి, సదా మీ సేవలో వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర.